ఇది ములంకాళ్ళ పప్పుచారు అనమాట. ఇందులో ములంకాళ్ళు తప్పించి ఇంకా ఏ వెజిటేబుల్స్ అనేవి వేయమన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉట్టి ములంకాళ్ళతోనే చేసుకుంటాం. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. ముందుగా కందిపప్పు అనేది మెత్తగా ఉడికించి ఉంచుకోవాలన్నమాట. పోపు పెట్టుకుందాము. పోపుకి ఆవాలు, కొంచెం మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసాను. అందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేగనివ్వాలి. లైట్గా ఇంగువ కూడా వేసాను అనమాట. ఇవన్నీ వేగిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న ములంకాయలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి. ములంకాయలు అనేవి వేగం ఉడికిపోతాయి అన్నమాట. ఇది ఆయిల్లోని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుంటే బాగుంటుంది. ఈ మగ్గిన తర్వాత ఇందులోని ఒక టమాటా కూడా వేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. రుచికి తగ్గ సాల్టు, కారం, పసుపు వేసి బాగా కలపాలి. కలిపిన దాంట్లోని చింతపండు రసం కూడా వేసి ఒక 2 నిమిషాలు అనేది మూత పెట్టి ఉడికించాలి. ఈ చింతపండు రసంలోని ములంకాయలు ఉడకడం వల్ల ములంకాయలకి ఉప్పు, కారం, పులుపు అనేది బాగా పడుతుంది. ములంకాయలు కూడా బాగా ఉడికాయి అన్నమాట. ఇందులోనే మనం పప్పు అనేది బాగా మెదిపి ఉంచాం కదా, పప్పు కూడా వేసుకోవాలి. వేసి అందులోనే మీకు కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు, లేదంటే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. అవి కూడా ఎక్కువ వేయకూడదు. ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఏదో ఒకటే వేసుకోవాలి. చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు ఉడికిస్తే పప్పుచారు అనేది రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైనా పప్పుచారు చిన్న మంట మీద